హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 6th క్లాస్ తెలుగులో థర్డ్ పాఠం వర్షం నేర్చుకుంటున్నాం. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్ చూసినట్లయితే ఇక్కడ టెక్స్ట్ బుక్ పేరేంటిదని కూడా మనకు అడుగుతున్నారు. కాబట్టి నవ వసంతం 1 అని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, కొత్తగా వాచ్ చేస్తున్నటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక విజ్ఞప్తి ఏంటిదంటే, మీరు పూర్తిగా వీడియో చూడండి. చూస్తే మీకు పాఠం పట్ల అవగాహన, లర్నర్ జోన్ యొక్క స్టైల్ అంటే చెప్పేటువంటి విధానం అవన్నీ కూడా మీకు తెలుస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయగలరు. ఓకే అండి, ఈ రోజు నుండి మనము 6వ తరగతి నుండి అంటే ఇప్పటి వరకు 5వ తరగతి వరకు అన్ని సబ్జెక్ట్స్ అంటే మనకు ఈవీఎస్ అండ్ తెలుగు అయ్యాయి కదండి. వాటికి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ మాత్రమే నేర్చుకున్నాము. కానీ ఈరోజు నుండి 6వ తరగతి నుండి మనము ప్రతి పాఠం దానికి సంబంధించిన బిట్స్ అనేవి నేను పోస్ట్ చేస్తాను. తర్వాత అవి క్లాస్ మొత్తం అయ్యాక వాటికి సంబంధించిన మనటువంటి బిట్స్ అన్నీ కూడా మనం మ్యారథాన్ క్లాసులలో నేర్చుకుందాం. ఇది మనకు ప్రాసెస్. తర్వాత మనం టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్లయితే పాఠం పేరు వర్షం. ఓకే అండి, వర్షం. తర్వాత ఇక్కడ మనకు రచయిత ఎవరు అంటే పల్లా దుర్గయ్య. మీ అందరికీ ఒక గమనిక, టెట్లో 100%, 100 కాదు ఇక 1000% ఇంకేమైనా ప్రాబబిలిటీ ఉంటే దీంట్లో నుండి 1 మార్క్ వస్తుంది. ఇది రాదు అని అంటే మాత్రం నిజంగా మా ఇప్పుడు ఏదో ఒక సెషన్ 6 సెషన్స్ నడుస్తుంది. సెషన్లో ఈ బిట్టు పడకపోతే మాత్రం ఇక అది ఎట్లా తయారు చేశారో అనేది అర్థం కాదు. ఎందుకంటే మేము చూసినటువంటి 2022, 2023, 2024 1, 2024 2 2 టెట్లు జరిగినాయి. నెక్స్ట్ ఇప్పుడు కూడా వస్తుంది. డిఎస్సిలో కూడా పల్లా దుర్గయ్య గారి గురించి ఉంటుంది ఎవరో ఒక సెషన్లో. కాబట్టి మీరు ఖచ్చితంగా 100కు 100% కాన్సన్ట్రేషన్ తోటి వినాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇక్కడ పాఠం ఉద్దేశం చూద్దాం. పొగలు సెగలు కక్కే వేసవి కాలం వెళ్ళిపోయింది. అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. ఏంటిది? అటువంటి వర్షాకాలపు సొగసును, సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. ఓకే అండి, నెక్స్ట్ మనం ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూసుకున్నట్లయితే ఈ పాఠ్యభాగం ఖండకావ్య ప్రక్రియకు చెందింది. ఏ ప్రక్రియకు చెందింది అని కూడా అడిగారు. అంటే మనం ఏమని రాయాలి? ఖండ కావ్య ప్రక్రియ. ఇక్కడ ఖండకావ్య ప్రక్రియకు మనకు డెఫినేషన్ అంటే దాని యొక్క అర్థం కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ చూద్దాం. వస్తు వైవిధ్యం కలిగిన ఖండీకలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఒకసారి మళ్ళీ చదువుదాం. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఈ పాఠ్యభాగం డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుండి తీసుకోబడింది. ఇక్కడ కవి పరిచయం చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కవి పరిచయం. 100% మనకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ కాదు, ఇక వస్తాయి అంతే, ఇక మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ డాక్టర్ పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. వరంగల్ అర్బన్ అంటే మనకు హనుమకొండ అని కూడా మనకు అంటే మన ఇప్పుడు కొన్ని బుక్స్లలో హనుమకొండ అని ఉంది, కొన్ని బుక్స్లలో వరంగల్ అర్బన్ అని ఉంది. కాబట్టి మీరు గమనించగలరు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈయన తల్లిదండ్రులు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. ఓకే, ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉంది. మనకు క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, పల్లా దుర్గయ్య గారికి పాండిత్యం లేనటువంటివి భాష ఏంటిది? తెలుగు, సంస్కృతం, హిందీ, తర్వాత ఆంగ్లం ఇస్తారు. హిందీ ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ మనకు ఎట్లా అన్నా అడగచ్చు. కాబట్టి నేను ఇక్కడనే మీకు క్వశ్చన్ ఫ్రేమింగ్ చేసి కూడా చూపెడుతున్నాను. కాబట్టి మీరు 1కి 2 సార్లు నీట్గా కాన్సన్ట్రేషన్గా ఒక శ్రద్ధగా ఎంత కాన్సన్ట్రేషన్గా వినాలంటే క్లాస్ వినగానే నేను చేయగలుగుతాను అనేటువంటి నమ్మకం రావాలి మీకు. ఓకే అండి, నెక్స్ట్ మనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ
పట్టా అందుకున్నాడు? ఇలా కూడా అడగచ్చు క్వశ్చన్. ఏంటిది? ఉస్మానియా యూనివర్సిటీలో ఏంటిది మొట్టమొదటి ఎంఏ తెలుగు పట్టా అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు, లేదా కవి ఎవరు, లేదా రచయిత ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య, దేవులపల్లి రామానుజారావు, తర్వాత గుర్రం జాస్వా అని ఇస్తారు, తర్వాత పల్లా దుర్గయ్య అని ఇస్తారు. ఇలా మనకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. బట్ మనము స్టిక్ అయి ఉండాలి కరెక్ట్ ఆన్సర్కి. ఎప్పుడు స్టిక్ అయి ఉంటామంటే ప్రాక్టీస్. మనము ఇది మ్యాథ్స్ కాదు కదా ప్రాక్టీస్ అంటున్నారంటే, నీ బ్రెయిన్ని ప్రాక్టీస్ చేసుకో. నీ టెక్స్ట్ బుక్ని 10 సార్లు చదివితే అదే ప్రాక్టీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాలవెల్లి గంగిరెద్దు రచనలు. పాలవెల్లి ఇవి మాత్రం మీకు మోస్ట్ గంగిరెద్దు 100% అడిగేటువంటి క్వశ్చన్ అండి ఇది. ఈ క్వశ్చన్ లేకుండా మన టెట్ ఎగ్జామ్ అనేది ఉండదు. అంటే అంత ప్రభావితం అంటే నేను అన్ని దాంట్లో చూశాను. మీకు అవసరం ఉంటే ఈరోజే ఒక షార్ట్ కూడా తీసి పెడతాను వచ్చిందా రాలేదా అని. ఓకే, నెక్స్ట్ 16వ శతాబ్దం ఎందలి ప్రబంధ వాగ్మయం తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశాడు. ఏ పరిశోధనపై అంశం అంటే ఏ అంశంపై పరిశోధన చేశాడు అనేటువంటి క్వశ్చన్ కూడా ఉంది. ఇక్కడనే 5 క్వశ్చన్లు అడిగిన నేను, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి, నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రవేశిక చూద్దాం. వర్షాకాలం వచ్చిందంటే వర్షాలు పడుతుంటే అబాల గోపాలం సంతోషిస్తారు. పశుపక్షేధులు ఆనందపడతాయి. ప్రకృతి పులకరిస్తుంది, అందరికీ మేలు జరుగుతుంది. అయితే ఆ వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. అట్లాంటి ఇబ్బందులను కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ పల్లా దుర్గయ్య రాసిన పద్యాలను ఇప్పుడు చదువుదాం. ఇదంతా కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పద్యాలండి. ఇవి మీరే చదువుకోవాలి, మేము చెప్పాము. మేము చెప్పేటువంటి ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే అండి, ఇది మనకు ఇంపార్టెంట్ పాయింట్స్లో వచ్చినట్లయితే వర్షం అనేది రాసినటువంటి రచయిత ఎవరు అంటే డాక్టర్ పల్లా దుర్గయ్య. ఏ ప్రక్రియ అంటే ఖండకావ్యం. వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యమే ఖండకావ్యం. తర్వాత ఇతివృత్తం అంటే ప్రకృతి చిత్రణ అనేది ఇతివృత్తం. పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది. తర్వాత పాలవెల్లి గంగిరెద్దు అనేటువంటివి ఇంపార్టెంట్. నెక్స్ట్ పాఠంలోని అర్థాలు. ఓన్లీ మనకు ఆ పద్యాలు ఉన్నాయి కదండి, పద్యంలోని అర్థాలు. ఓకే, నింగి అంటే ఆకాశం అంబరం, సిరి అంటే సంపద, పుడమి అంటే భూమి నేల భూసతి పుడమి అంటే మళ్ళీ డబల్ వచ్చింది అవని. భూమికి సంబంధించినటువంటి క్వశ్చన్ లేకుండా నేను ఇక ఇతనేంది ఇంత ఓవర్గా చెప్తున్నాడని మీకు అనిపిస్తుంది. 6 సెషన్స్లలో 100%, 100కు 100% ఒక క్వశ్చన్ భూమి మీద ఉంటుంది. అంటే అర్థమో వ్యతిరేక అర్థమో పర్యాయపదమో ఏదో ఒకటి ఉంటుంది. మీరు నా మీద డౌట్ ఉంటే చూసుకోండి. నేను ఎందుకు అంత క్లారిటీగా చెప్తున్నానంటే మీకు నేను చెప్పాలంటే 10 పేపర్లు చూడాలి. ఏది ఇప్పుడు ఈ లెసన్ చెప్తున్నానంటే ఈ లెసన్ నుండి ఎన్ని వచ్చినాయి అనేది నేను 22, 23, 24, 25 అన్నీ చూసిన తర్వాతనే మీకు చెప్పాలి. లేకపోతే నాకే సరిగా రాంది మీకు ఎట్లా చెప్తాను నేను. కాబట్టి 1కి 2 సార్లు చూడండి. రోజులు అంటే దినములు, యాబోతులు అంటే ఎద్దులు, ఇక్కడ నెర్రియలు అంటే బీరలు బీటలు, కృషికుడు అంటే రైతు, హాలికుడు అని కూడా మనం అనొచ్చు. రీపులు అంటే దోమలు అంటే మనకు శత్రువులు అని కూడా మనం అనొచ్చు. ఇక్కడ సౌధము అంటే మేడ, సౌధము. ఓకే, నెక్స్ట్ ఇంకో స్లైడ్ చూద్దాం. ఇవి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి మనకు గ్రామర్ పాయింట్స్లో ఇచ్చినటువంటివి. ఓకే, పసిడి అంటే బంగారం, స్వర్ణం, కనకం. తాపడం అంటే అద్దడం, అతికించడం. పయ్యేర అంటే గాలి, వడిగా అంటే వేగంగా, వడివడిగా నడవకు నువ్వు అని అంటాం కదా అట్లా. సముద్రం అంటే పయోధి ఉదది. ఇది టెట్ 2024లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ప్రకృతి వికృతి ఉంది. ఇక్కడ రాజు అంటే రేడు అని కూడా మనం అనవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లింగములు, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కూడా మనకు అడుగుతున్నారు, డిఎస్సీలలో కూడా అడిగారు. చూద్దాం. స్త్రీలింగ పదాలు. స్త్రీ అంటే ఎవరు? ఉమెన్స్ అంటే ఆడవాళ్ళు. ఓకే,
గీత, సీత అనే స్త్రీలకు చెందిన పదాలను మనము స్త్రీలింగ పదాలు అంటాము. నెక్స్ట్ పులింగ. పుల్లింగ అంటే ఏంటిది? పురుషులు. ఓకే, ఇక్కడ విక్రమ్, సందీప్ అనేవి పురుషులకు చెందిన పదాలు. ఓకే అండి. నెక్స్ట్ నపుంక లింగ పదాలు. ఇక్కడ నపుంక అంటే అటు స్త్రీలకు కానీ ఇటు పురుషులకు కానీ, అంటే మనిషికి సంబంధం లేకుండా ఒక జంతువు కానీ ఇంకా వస్తువు కానీ ఇంకా వేరే ఏదైనా ఉంటే వాటిని మనం నపుంసక లింగ పదాలు అంటాము. ఇక్కడ పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు పురుషులు కానీ స్త్రీలు కానీ సూచించవు అని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. వస్తువులు, పక్షి, జంతు వాచక శబ్దాలను నపుంసక లింగ పదాలు అంటాము. ఓకే అండి. నెక్స్ట్ మనము చూసినట్లయితే ఇదంతా కూడా చదవండి, తెలుసుకోండి. మన అంబేద్కర్ గారి గురించి ఇచ్చారు. అంబేద్కర్ గారు మనం ఎప్పుడు అంటే ఈరోజు 17 ఏప్రిల్ 3 days బ్యాక్ 14 ఏప్రిల్ రోజు మనము జయంతి నిర్వహించాం. ఓకే అండి. ఇక్కడ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్, సన్ ఆఫ్ భీమాబాయి రామ్జీ ఇసక్ పాల్. తర్వాత ఇక్కడ మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో వారు నివసించేవాళ్ళు. రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న అని కూడా మనము అంటాము. నెక్స్ట్ ఎంపీ అంటే మధ్యప్రదేశ్ మౌ అనే గ్రామంలో 14వ సంతానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇక్కడ మనము ఎన్నవ సంతానం అని అంటే 14వ సంతానం. మరి అది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ 14 ఏప్రిల్ కదా, ఇది కూడా 14. ఇంత ఈజీగా ఇచ్చారు చూడండి అంబేద్కర్ గారు మన కోసమే. ఆ జీకే అంటే ఆ క్వశ్చన్ అలా చూడండి, భగవంతుడు అట్లుంటుంది. కాబట్టి మనము మంచిగా నిజాయితీగా మన కర్తవ్యం ఏదో మనం చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు ఈరోజు కాకపోయినా రేపైనా విజయం అనేది ఖచ్చితంగా దక్కేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కష్టపడండి, సాధించండి. 1907లో ఇక్కడ ఏంటిది? మెట్రికులేషన్ పూర్తి చేశారు. ఓకే అండి. మీరు ఒక క్వశ్చన్ ఏంటిదంటే మెట్రికులేషన్ అంటే ఏంటిది, దాని గురించి మీరే కనుక్కోండి. ఎందుకంటే ప్రతిదీ నేను చెప్తే మీకు కొంచెం థింకింగ్ అనేది ఉండాలి కదా. సో ప్రతి ఒక్క వీడియోలో ఒక క్వశ్చన్ ఇద్దాం ఈరోజు నుండి. నెక్స్ట్ చూద్దాం. మరాఠీ రచయిత కేలుస్కర్. అంటే ఇక్కడ మరాఠీ అంటే ఇలా కొన్ని మిస్టేక్ అయింది అది. ఓకే, మరాఠీ. నెక్స్ట్ గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర తర్వాత ఎవరికి? అంబేద్కర్కి ఇస్తాడు. ఎవరు? కేలుస్కర్. అక్కడ మనకు గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర అనేది ఎట్లా ఉంటుంది, నేర్చుకోవాల్సిన విలువలు అంటే గౌతముని దగ్గర నుండి మనం స్వేచ్ఛ, సమానత్వం, తర్వాత సౌభ్రాతృత్వం అంటే బ్రదర్హుడ్, ఈక్వాలిటీ, ఫ్రీడమ్. ఓకే అండి. తర్వాత లండన్ లైబ్రరీలో అది మనకు వరల్డ్స్ లార్జెస్ట్ లైబ్రరీ, ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథాలయం. ఇక్కడ మనకు 3 members కంప్లీటెడ్ బుక్స్. అంటే ఏంటిది? అన్ని బుక్కులు చదివినటువంటి వ్యక్తులు 3 ఉన్నారట. దాంట్లో అంబేద్కర్ గారు ఒకరు. ఓకే. నెక్స్ట్ బొంబాయి అంటే బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్. ఇప్పుడు మనకు తెలంగాణ ఎమ్మెల్సీ ఉంది కదండి, అట్లాగే మనకు మహారాష్ట్ర అంటే అప్పుడు బొంబాయి అంటే బాంబే లెజిస్లేటివ్ కౌన్సిలర్ మెంబర్గా మనకి ఇక్కడ నామినేట్ అవ్వడం జరిగింది. ఇది మనకు అంబేద్కర్ గారి గురించి తెలుసుకున్నాం. అలాగే ఇప్పటి వరకు మనము అన్ని ప్లేలిస్టు చేసి మీ అందరికీ అందిస్తున్నాం. కాబట్టి ఎవరైనా కొత్తగా ఉంటే మనకు కింద వాట్సాప్ లింక్ కూడా ఉంది, మీరు దాంట్లో జాయిన్ అయితే ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, పీడిఎఫ్స్ కానివ్వండి, ఇంకా ఎలాంటి మనకు న్యూస్ వచ్చినా కూడా క్షణంలో దాంట్లో వచ్చేస్తాయి. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయగలరు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.